రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షోగా సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షో రన్ అవుతుంది. ఆయన యాక్టింగ్ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసింది ఆ సాంగ్ని. హాయ్ అందరికీ, నేను మీ షోగాడు నగేష్. షోగాడు ఈసారి చూసిన సినిమా పేరు గేమ్ చేంజర్. మెయిన్ క్యారెక్టర్స్ యాక్టెడ్ బై రామ్ చరణ్ గారు, కియారా అద్వానీ, అంజలి గారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, మన పెద్ద రామ్ చరణ్ గారు ఒక పలుకుబడి ఉన్న ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆ పార్టీకి ఆయన వెనకుంటే నడిపించి కొంతమందిని సైన్యంగా తీసుకొని నడిపిస్తున్న కొద్దీ ఆ రాజకీయ ముసుగులో పడి కొంతమంది వ్యక్తులు ఎలా పెద్ద రామ్ చరణ్ గారిని అటాక్ చేశారు, ఈ పెద్ద రామ్ చరణ్ గారి కొడుకైన చిన్న రామ్ చరణ్ గారు ఎలా వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు, ఈ చిన్న రామ్ చరణ్ గారి స్టోరీ ఏంటి, అంజలి గారు ఏమయ్యారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మన గేమ్ చేంజర్ మూవీ సినిమా చూడాలి. ముందుగా ఈ సినిమా కథ చాలా కొత్తది అని ఫీల్ అయ్యి వెళ్తే ప్రతి ఒక్కరికి కథ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే కథ యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది. చాలా పెద్ద హైలైట్ ఎక్స్పెక్టెడ్ శంకర్ గారి మార్క్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు కొంచెం కంగు తినే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో దయచేసి కథను కొంచెం పక్కన పెట్టి పిక్చరైజేషన్ మాత్రం శంకర్ గారి మార్క్కి ఎటువంటి తీసుకోని విధంగా హైలైట్గా పిక్చరైజ్ చేశారు. సో అది మాత్రం హైలైట్ సినిమాకి. ఇంకా ముందుగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షోగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా మంచి ఈజ్తో యాక్ట్ చేశారు. సినిమా మొత్తానికి వన్ మ్యాన్ షో రన్ అవుతుంది అనే టైంలోని ఒక్కసారిగా విలన్ క్యారెక్టర్ చేసిన ఎస్జే సూర్య గారికి ప్రతి ఒక్కరు ఫ్లాట్ అయిపోతాం. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఈ మధ్య కొన్ని సినిమాల నుంచి చూసి ఆయన యాక్టింగ్ ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఈ సినిమాని చూసి ఇంకోసారి ఫ్యాన్ అయిపోతారు డ్యామ్ షూర్గా ఎస్జే సూర్య గారికి. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అందరూ మన అంజలి గారు కానీ, కియారా అద్వానీ గారు కానీ వాళ్ళ స్పేస్ కొరకు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. సో ముందుగా సినిమా అంతా బాగానే ఉంటుంది. అండ్ 24 క్రాఫ్ట్స్ విభాగానికి వస్తే, మన కెప్టెన్ ఆఫ్ ద షిప్ శంకర్ గారు ఆయన కథ కాదు కానీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్స్ చేయడం వల్ల సినిమాని పిక్చరైజేషన్ క్వాలిటీతో మాత్రం ఎక్స్ట్రాడినరీగా దింపి సినిమాని ఆయన మార్క్ మిస్ చేశారు శంకర్ గారు. అదొక్కటే మనకు కొంచెం మైనస్ అనిపించింది. పిక్చరైజేషన్ కానీ ఆయన టేకింగ్ కానీ వేలు పెట్టడానికి వీల్లేదు. మన ఇండియన్ సిల్వర్ స్క్రీన్లో ఖచ్చితంగా ఆయనకు స్పెషల్ బ్రాండ్ ఉంది సినిమాని పిక్చరైజ్ చేయడంలో. అది ఇంకోసారి ప్రూవ్ చేశారు ఈ సినిమా ద్వారా. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ నిర్మాత దిల్ రాజు గారు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇంత హెవీ బడ్జెట్లోని ఆయన సినిమా కెరియర్లో ఇదే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. సో ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా రాజీ పడకుండా చేశారు మన దిల్ రాజు గారు. మ్యూజిక్ బై ఎస్ఎస్ తమన్ గారు. ఎస్ఎస్ తమన్ గారు ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్నెస్ పెరిగిపోతుంది అనే కాన్సెప్ట్ని ఎక్కువగా ఆలోచించినట్టున్నారు. సినిమాలో లౌడ్నెస్ని పూర్తిగా తగ్గించేశారు. సినిమాలో ఎక్కడ ఎలివేట్ అవుతుంది అనే సీన్లోనే ఆయన లౌడ్నెస్ తగ్గించేసి ఆయన మారిపోయారు సార్. ఖచ్చితంగా ఎస్ఎస్ తమన్ గారు అయితే మారిపోయారు. ఎందుకంటే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం తేడా కొట్టింది. ఇక్కడ అంత లౌడ్నెస్గా ఏం వినిపించలేదు. తగలాల్సిన చోట్ల మనకి ఎమోషన్స్ కనెక్ట్ అవ్వకపోవడానికి కొంచెం రీజన్ మాత్రం ఎస్ఎస్ తమన్ గారిదే అని ఫీల్ అవ్వచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఎస్ తిరు గారు ఆయన వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ ది సినిమా. చాలా అంటే చాలా పిక్చరైజ్ చేశారు. చాలా బాగా పిక్చరైజ్ చేశారు. సినిమాను ఒక హై స్టాండర్డ్ లెవెల్కి శంకర్ గారితో మ్యాచ్ చేశారంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎస్ తిరు గారు. ఎస్ఎస్ తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుకున్నామో సాంగ్స్ గురించి కూడా మాట్లాడుకుంటే, సాంగ్స్ అయితే మాత్రం బాగున్నాయి. సినిమాకి చిన్న మైనస్ పాయింట్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, హైరానా సాంగ్ ఒక్కటే లేకపోవడం ఫ్యాన్స్ అందరినీ డిసప్పాయింట్ చేసింది ఆ సాంగ్ని. మేబీ అది 14 తర్వాత రిలీజ్ చేస్తానంటున్నారు. ఆ స్ట్రాటజీ ఏంటో అర్థం అవ్వట్లేదు. సో అంతా బాగానే ఉంది. సినిమా ఎడిటింగ్ విభాగం కూడా బాగానే ఉంటుంది. సినిమాకి మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది స్టోరీ యావరేజ్, యాక్టింగ్ సూపర్, పిక్చరైజేషన్ టాప్ నాచ్. ఈ సినిమాకి షోగాడ్ ఇచ్చే రేటింగ్ గేమ్ చేంజర్ మూవీకి 3.7 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు షోగాడ్. హాయ్ అందరికీ, నేను మీ షోగాడ్ నగేష్. ఈ వారం షోగాడ్ గివ్ అవే కాంటెస్ట్లో గేమ్ చేంజర్కి విన్ అయిన మన పార్టిసిపెంట్ ఇక్కడ ఉన్నారు. బ్రో, మీ ఎక్స్పీరియన్స్? నేను షోగాడ్ గివ్ అవేలో విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే షోగాడ్తో సినిమా చూసినందుకు ఇంకా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా నాలాగా గివ్ అవే విన్ అవ్వాలనుకుంటే మీరు నాలాగే షోగాడ్ని సబ్స్క్రైబ్ చేయండి. టికెట్స్ విన్ అవ్వండి. సబ్స్క్రైబ్ షోగాడ్.